హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అందరికీ నమస్కారం. గౌరవ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. నిన్న గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, హరీష్ రావు గారు నాకు లేఖ రాయండి, నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతా. ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ, రేవంత్ రెడ్డి బావమరిదే మొదటి లబ్ధిదారుడు, ముఖ్యమంత్రి ఈ అవినీతికి సూత్రధారి పాత్రధారి అని నేను చెప్తుంటే రేవంత్ రెడ్డితో నువ్వు మాట్లాడతా అంటే ఎట్లా? ఈజ్ ఇట్ నాట్ ఏ జోక్? ఇది ఎట్లుందంటే బట్టి గారి ప్రెస్ మీట్ చూస్తే ఉల్టా చోర్ కోత్వాల్కు దాంతో అనే సామెత గుర్తొస్తా ఉంది. బొగ్గు స్కామ్పై స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా మాటల గారడితో 4 కాగితాలు చూపి మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నానికి బట్టి విక్రమార్క గారు చేశారు. అసలు ప్రశ్న ఏంటో ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సంబంధం లేని డాక్యుమెంట్లు చూపిస్తూ ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేసినారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు. సింగరేణి స్కామ్కు ఎవరు బాధ్యులు, ఎంత నష్టం జరిగింది, ఎవరు లబ్ధిదారుడు, ఇవి 3 బేసిక్ క్వశ్చన్స్. లబ్ధిదారులు ఎవరు, నష్టం ఎంత జరిగింది, బాధ్యత ఎవరిది? ఈ 3 కీలక ప్రశ్నలలో ఒక్కదానికి కూడా బట్టి గారు సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా సింగరేణి బొగ్గు స్కామ్పై దేశమంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. కానీ బట్టి గారు మాత్రం, ముఖ్యమంత్రి గారు ఆయన బావమరిది భాగోతం బయటపడకుండా కట్టుకథలల్లి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్నంతా కూడా ఉపయోగించి ముఖ్యమంత్రి గారిని ఈ బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు బట్టి గారు చాలా విఫల ప్రయత్నం చేశారు. కానీ అటర్ ఫ్లాప్ అయింది. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే అంశంపై బట్టి గారు అబద్ధాలను వండి వార్చారు. వాస్తవాలను దాచిపెట్టి బొగ్గు కుంభకోణం బయటపెట్టిన బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేసినారు. సింగరేణి కాలరీస్ అనేటువంటిది తెలంగాణ ప్రజల ఆస్తి. ఇది ఏ ఒక్క మంత్రికో, ఒక ప్రభుత్వానికో, కొద్దిమంది కాంట్రాక్టర్లకు చెందిన సంస్థ కాదు. సింగరేణిలో పారదర్శకత, పోటీ, న్యాయం అనే మౌలిక సూత్రాల మీద నడుస్తుంది. కానీ ఈరోజు సింగరేణిలో జరుగుతున్న టెండర్ ప్రక్రియను చూస్తే ఈ 3 సూత్రాలను ఉద్దేశపూర్వకంగా మంగళం పాడారు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, జనరల్గా సింగరేణిలో ఏం జరుగుతుంది? ఏ టెండర్ ప్రక్రియ అయినా కూడా సిఎంపిడిఐ, మెకాన్, RITES వంటి పేరున్న సంస్థల నుంచి అభిప్రాయాలు తీసుకోవడము, వాళ్ళ విధి విధానాలు పరిశీలించడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాలన్నీ పక్కన పెట్టి అవసరమైన చోట వారికి అనుకూలంగా విధానాలను మార్చుకున్నారు. తమ అనుయాయులకు టెండర్లు దక్కేలా, వాటాలు పంచుకునే వీలుగా ఇదంతా చేశారన్నది అక్షర సత్యం. బట్టి గారు నిన్న మాట్లాడుతూ 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రతిపాదన ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడే అత్యంత కీలకమైన మౌలిక ప్రశ్న తలెత్తుతుంది. ఆ సిఫార్సు అసలు ఎటువంటి పనుల కోసం? ఇదే కదా సిఎంపిడిఐ సిఫార్సులు ఇచ్చింది అని బట్టి గారు బయటపెట్టిన డాక్యుమెంట్ ఇది. ఇట్స్ నాట్ మై డాక్యుమెంట్. ఇందులో సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎటువంటి పనుల కోసం పెట్టాలని వీళ్ళు సిఫార్సు చేశారు.
అది కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కోసమా, కోల్ ఎవాక్యుయేషన్ సిస్టమ్ కోసమా, స్క్రీనింగ్ లేదా వాషింగ్ ప్లాంట్ కోసమా, లేదు ఓబీ వర్క్స్ నిజంగానే ఓవర్ బర్డెన్ రిమూవల్ కోసమా అనేది బయట పెట్టలే బట్టి గారు. జస్ట్ చదువుకుంటూ పోయింది. నేను కూడా చదివి వినిపిస్తాను ఇంట్లో నుంచి కొన్ని పాయింట్లు ఆయనదే. అయితే ఆయన ఒక లైన్ చదువుతాడు, ఒక లైన్ ఇచ్చిపెట్టాడు అంతే. ఇది నేను బట్టి గారు చదివాను. ఇందులో ఏముంటుంది, ఈ సింగరేణి టెండర్ పిలిచింది అని. ఇది 2018 డిజైన్, సప్లై, ఎరెక్షన్, కమిషనింగ్, కన్స్ట్రక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్. ఇది తర్వాత బట్టి గారు ఇంకోటి చదివిండు. ఇది టెండర్ దేనికోసం పిలిచిండు, డిజైన్, సప్లై, ఎరెక్షన్, కమిషనింగ్, కన్స్ట్రక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సిహెచ్పి ఎట్ RGOC3. అట్లే చాలా విషయాలు చదువుతూ లాస్ట్కు డిఫెన్స్ కూడా పిలిచింది అన్నది. కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టింది అని కూడా నిన్న బట్టి గారు పెట్టింది. అది ఏంది, సైనిక్ స్కూల్ వాళ్ళు ఒక టెండర్ పిలిచింది. దీంట్లో విషయం ఏంది, సప్లై అండ్ ఇన్స్టలేషన్ ఆఫ్ క్లోత్ డ్రైయర్, పిల్లల బట్టలు ఆరబెట్టే మిషన్ కు సైట్ విజిట్ పెట్టారు. దానికి ఓబీ టెండర్స్ కి లింక్ ఉన్నదా? ఇది చూపించే డిఫెన్స్ వాళ్ళు కూడా పెట్టారు బై సైట్ విజిట్ అంటాడు. ఇది ఏంటిది, క్లోత్ డ్రైవర్ ఎట్లా పనిచేస్తుంది అనేది వాళ్ళు పోయి ఫీల్డ్ లో ఫిజికల్ గా చూడాలి. కానీ దానికి సింగరేణి ఓబీ బ్లాక్ సైట్ విజిట్ సర్టిఫికేట్ సంబంధం ఉందా?